హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి మ్యాచ్ వచ్చేసి అక్కడ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. గ్రూప్ స్టేజ్ లో ఇది ఆఖరి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ చెప్పాలంటే డెడ్ రబ్బర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ గెలిచిన టీం వచ్చేసి ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాతో ఆడుతుంది సెమీఫైనల్లో. ఒకరైతే ఈ మ్యాచ్ ఓడిపోతే గిట్ట ఒక టీం వచ్చేసి సౌత్ ఆఫ్రికాతో అయితే ఆడుతుంది సెమీఫైనల్లో. సో అదొకటే మైండ్లో అయితే పెట్టుకుంటారు, మరి ఏ టీం అని. మరి ఆస్ట్రేలియాతో ఆడాలా లేదంటే సౌత్ ఆఫ్రికాతో ఆడాలని చూస్తారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ దుబాయ్లో జరగబోతుంది. ఆల్రెడీ మన టీం ఇక్కడ 2 మ్యాచ్లు ఆడింది. ఆ 2 మ్యాచ్లు కూడా చేజింగ్లోనే గెలిచింది. సెమీఫైనల్ ఫైనల్ ఉంది కాబట్టి ఒకరిగిట్ట మాకు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రోహిత్ శర్మ టాస్ గెలితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే బెటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి కూడా 300 బోర్డు పైన పెడితే దాన్ని చేజ్ చేస్తుడు చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్యూ ఇక్కడ పడతలేదు కాబట్టి. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం అక్కడ 118 మ్యాచెస్లో ఓడిఐ మ్యాచెస్లో 60 మన టీంనే గెలిచింది, 50 న్యూజిలాండ్ అయితే గెలిచింది. ఇక 7 మ్యాచ్లు నో రిజల్ట్గా మూసినాయి, ఒక మ్యాచ్ టై అయింది. ఇక హెడ్ పరంగా చూసుకుంటే మన టీంలోకి అప్పర్ ఎండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీం శీర్షకత్తే మనం ఫస్ట్ న్యూజిలాండ్ టీం చూసుకుంటే మరి న్యూజిలాండ్ ఫస్ట్ మ్యాచ్ అక్కడ పాకిస్తాన్ పైన గెలిచి వచ్చింది, సెకండ్ మ్యాచ్ బంగ్లాదేశ్ పైన గెలిచి వస్తుంది. అంతకన్నా ముందు కూడా అక్కడ ట్రై సిరీస్ లో గెలిచి వస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే న్యూజిలాండ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ కంటెండర్ లెక్క మనకైతే కనబడుతుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ అనేది డెడ్ రబ్బర్ కాబట్టి మరి రెండు టీంలో కూడా ప్రెజర్ అయితే ఉన్నది ఖచ్చితంగా. బట్ ఎనీవే అక్కడ చూసుకుంటే మరి మన టీంలో అందరికందరూ ఎంత మంచి ఫామ్ ఉన్నారో మరి ఆపోజిట్ టీంలో కూడా అందరికందరూ అంత మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ, స్పిన్నర్లు కానీ, పేసర్లు కానీ మొత్తం కంప్లీట్ సైడ్గా కనబడుతుంది న్యూజిలాండ్ కూడా. ఇన్ఫాక్ట్ ఫీల్డింగ్లో కూడా చాలా బెటర్ టీమ్గా మనకైతే కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్లో చూసినాక అక్కడ మరి గ్లెన్ ఫిలిప్స్ ఎంత మంచి క్యాచెస్ పట్టిండో. సో ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్ సైడ్గా మనకైతే కనబడుతుంది అక్కడ న్యూజిలాండ్. ప్రతి చిన్న డిపార్ట్మెంట్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నారు. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. నెంబర్ 3 కెన్ విలియమ్సన్ ఈ సిరీస్కి ముందు, ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ట్రై సిరీస్లో అతను కూడా మంచిగా రానిచ్చిండు. ఇక ఇంజన్ నుంచి కంబ్యాక్ చేసిన రచిన్ రవీంద్ర కూడా లాస్ట్ మ్యాచ్లో సెంచరీ అయితే కొట్టిండు. ఇక అంతకన్నా ముందు మ్యాచ్లో టామ్ లెథన్ సెంచరీ కొట్టిండు. సో ఓవరాల్గా చూసుకుని బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాం అక్కడ గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇంకా బౌలింగ్ లో కూడా చాలా బెటర్ కనబడుతుంది. స్పిన్నర్లు రెగ్యులర్ గా వికెట్లు ఇస్తున్నారు, ఆయన పేసర్లు కూడా రెగ్యులర్ గా వికెట్లు తీస్తున్నారు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి డెవిన్ కాన్వాయ్ అండ్ విల్ యంగ్. ఇక నెంబర్ 3 లో కెన్ విలియమ్సన్, 4 లో రచిన్ రవీంద్ర, 5 లో టామ్ లెథన్ వికెట్ కీపర్, 6 లో గ్లెన్ ఫిలిప్స్, 7 లో మైకెల్ బ్రెస్వెల్, 8 లో మిచెల్ శాంట్నర్, 9 లో కైల్ జెమిన్సన్, 10 లో మ్యాట్ హెన్రీ అండ్ 11 లో విలియం ఓరుక్. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి కంప్లీట్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు మన టీంలో చూసుకుంటే మన టీంలో కూడా ఫస్ట్ మ్యాచ్ అక్కడ చూసినాక బంగ్లాదేశ్ పైన గెలిచి వచ్చింది, సెకండ్ మ్యాచ్ ఈజీగా పాకిస్తాన్ పైన గెలిచి వస్తున్నారు. 11 మంది కూడా మరి రెడ్ గార్డ్ ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ, స్పిన్నర్లు కానీ, పేసర్లు కానీ కొంచెం ఫీల్డింగ్ లోనే మనలో కొంచెం ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ మ్యాచ్లో అయితే దాన్ని మంచిగా రెక్టిఫై అయితే చేసుకున్నారు ఫస్ట్ మ్యాచ్తో పోలిస్తే. సో ఓవరాల్ చూసుకుంటే మన టీంని కూడా కంప్లీట్ సైడ్గా కనబడుతుంది. రెండు కూడా స్ట్రాంగ్ టీంలో చెప్పుకోవచ్చు. మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మ్యాచ్. బట్ మన టీంలో ఇంజురీ క్యాన్సర్స్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మరి రోహిత్ శర్మ ఉండడు అంటున్నారు, మొహమ్మద్ షమి ఈ మ్యాచ్ మిస్ అవుతారు అంటున్నారు. సో మొత్తం అక్కడ కాంబినేషన్ అనేది కొంచెం మనకు డిస్టర్బెన్స్ కనబడుతుంది. బట్ రీసెంట్గా కేరళలో ఏమన్నాడంటే అక్కడ మరి ఇద్దరు కూడా ఫుల్లీ ఫిట్గా ఉన్నారు అని అన్నాడు అక్కడ. మరి బట్ మ్యాచ్ ఆడతారా ఆడరు అన్నది ఇంకా మనకైతే డౌట్గా కనబడుతుంది. ఒకవేళ ఇట్ట రోహిత్ శర్మ విషయానికైతే రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడే ఛాన్స్ ఉంటుంది. బట్ మరోవైపు మొహమ్మద్ షమీకి అయితే రిస్క్ అయితే చేయొద్దు, ఎందుకంటే యాంకిల్ ఇంజరీ కాబట్టి మళ్ళీ తిరగబడుతుంది కాబట్టి అతనికి ఏమైనా రెస్ట్ ఇచ్చి అక్కడ వేరే ప్లేయర్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ రోహిత్ శర్మ విషయానికైతే ఖచ్చితంగా రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి అతను ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ మరి రెడ్ హార్ట్ ఫామ్లో అయితే ఉన్నాడు. ఎప్పుడైతే ఇంగ్లాండ్ పైన 3 మ్యాచ్లు మంచి నాక్స్ వచ్చినాయో ఇక తర్వాత కూడా మళ్ళీ వెనకకి తిరగకుండా అలాంటి మంచి నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి. ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేసి సెమీఫైనల్ అండ్ ఫైనల్ కూడా అలాంటి నాక్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 కూడా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో చూసినాక మరి 100 అయితే కొట్టిండు. దట్టు మొత్తం ఇంకా పూర్తిగా 100% ఫామ్లో ఉన్నట్టయితే మనకైతే అనిపించలేదు. బట్ ఈ మ్యాచ్లో ఆ 100% ఫామ్లోకి వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ముంగట మనకి సెమీఫైనల్ అండ్ ఫైనల్ ఉంది కాబట్టి మరి విరాట్ కోహ్లీ దగ్గర ఈ మ్యాచ్లో ఫుల్ ఫ్లోయింగ్ విరాట్ కోహ్లీని చూస్తే బెటర్ అయితే ఉంటుంది. మరి అలాంటి నాక్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. గతంలో మనం చూసినాగా 2016 నుంచి 2019 దాకా ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో అలాంటి కోహ్లీ ఈ మ్యాచ్ నుంచి తిరిగి వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా మరి గత 3 వన్డే మ్యాచ్లు కదా ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లు ఇతను కూడా వెనకకి తిరిగి వెళ్ళాడు. మళ్ళీ ఒక మ్యాచ్ బంగ్లాదేశ్తో, ఒక మ్యాచ్ క్యాజువల్ అప్రోచ్తో ఒక పెద్ద షాట్ కొట్టి అవుట్ అయిండు. బట్ అదొక షార్ట్ మినహాయిస్తే ఇట్లా చాలా బెటర్ టచ్ అయితే మనకైతే కనబడుతున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్. ఒకవేళ ఇట్లా రోహిత్ శర్మ ఆడపోతే మాత్రం ఓపెనర్ ఆడే ఛాన్స్ ఉంటుంది. మరి ప్రాబిలిటీ చూసుకుంటే రోహిత్ శర్మ ఆడతాడు అండ్ కేఎల్ రాహుల్ కూడా ఆడతాడు యాజ్ ఏ వికెట్ కీపర్గా. ఒకవేళ ఇట్లా రోహిత్ శర్మ ఆడకపోతే గిట్ట కేఎల్ రాహుల్ అప్ ది ఆర్డర్ ప్రమోట్ అయితే అప్పుడు రిషబ్ పంత్ కూడా ఈ నెంబర్ 5లో ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా విత్ ది బాల్ ఎంత మంచి రన్ ఇచ్చిందో చాలా బెటర్ డిస్ప్లే అయితే మనకైతే కనబడుతుంది విత్ ది బాల్. బ్యాటింగ్ లో కూడా మరి మంచి నాకైతే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 7లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా విత్ ది బాల్ మాత్రం చాలా బెటర్ రన్ ఇస్తున్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఓడిఐ సిరీస్ లో మనం చూసినాక ఎంత మంచి రన్ ఇచ్చిండు. ఇంగ్లాండ్ కి ఎగ్నెస్ట్ ఫస్ట్ 2 మ్యాచ్ లో మొత్తం అక్కడ 6 వికెట్లే తీసుకున్నాడు. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మరి రన్స్ అయితే కట్టడి చేసిండు. ఇక సెకండ్ మ్యాచ్ లో క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే రవీంద్ర జడేజా దగ్గర నుంచి మంచి స్పెల్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ ఫస్ట్ మ్యాచ్ లో 2 వికెట్లు తీసుకున్నాడు అండ్ సెకండ్ మ్యాచ్ లో 1 వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా సెకండ్ మ్యాచ్ లో మనం చూసినాగా మరి ఎలాంటి కంబ్యాక్ ఇచ్చిండు. అక్కడ 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. మొత్తం అక్కడ 9 ఓవర్లు ఇచ్చిండు, 40 రన్లు ఇచ్చిండు, 3 వికెట్లే తీసుకున్నాడు 4.4 ఎకరంతో. ఇక నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమి లాస్ట్ మ్యాచ్ లో కొంచెం ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు ఇంజూరీ కారణంగా. ముంగట సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మొహమ్మద్ షమికి ఈ మ్యాచ్ లో రెస్ట్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇతని ప్లేస్ లో అక్కడ హర్షదీప్ సింగ్ కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి హర్షదీప్ సింగ్ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 11 లో హర్షిత్ రాణా ఫస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు తీసిండు, సెకండ్ మ్యాచ్ లో 1 వికెట్ తీసుకున్నాడు. సెకండ్ మ్యాచ్ లో అక్కడ మనం చూసుకుంటే మరి లాస్ట్ లో అయితే వికెట్ వచ్చింది. బట్ పవర్ ప్లే అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఇక నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో కేఎల్ రాహుల్ యాజ్ ఏ వికెట్ కీపర్, 6 లో హార్దిక్ పాండ్యా, 7 లో రవీంద్ర జడేజా, 8 లో అక్షర్ పటేల్, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, 11 లో హర్షిత్ రాణా. ఒకవేళ ఇట్లా మొహమ్మద్ షమి 100% ఫిట్ ఉంటే అతనే ఆడతాడు. ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ అయితే చేంజ్ అయితే అయ్యారు. లేదు మేము రిస్క్ తీసుకోం మరి సెమీఫైనల్స్ ఫైనల్స్ ఉన్నాయనుకుంటే హర్షదీప్ సింగ్ కూడా ఛాన్స్ దొరికే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి.